నెల్లూరు నగరంలోని స్థానిక చెన్నై క్లినికల్ హాస్పిటల్స్ కు చెందిన ప్రముఖ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అవయవ దానంపై అవగాహన పెంచుకోవాలని, అవయవ దానం ద్వారా మరొక మనిషికి పునర్జన్మను ప్రసాదించవచ్చని గురువారం నాడు క్లినికల్ హాస్పిటల్స్ నెల్లూరు బ్రాంచ్ కి విచ్చేసిన డాక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ ఆగస్టు నెల 13వ తేదీన అవయవ దాన దినోత్సవం సందర్భంగా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, అవయవ దానంపై అందరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. చాలా మంది రోగులు అవయవ దానం కోసం ఎదురు చూస్తున్నారని, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు తదితర 5 అవయవాలను అవసరమైన వారికి మార్పిడి చేసి వారికి పునర్జన్మను ఇవ్వవచ్చని డాక్టర్ రజనీకాంత్ పేర్కొన్నారు. భారతదేశంలో అవయవ దానంపై అవగాహన చాలా తక్కువ ఉందని, అమెరికా, లండన్ లాంటి దేశాల్లో ఈ అవయవ దానంపై అవగాహన బాగా ఉందని, భారతదేశంలో కూడా అవయవ దానంపై అవగాహన పెంపొందించుకొని మరొకరికి పునర్జన్మను ఇవ్వాలని డాక్టర్ రజనీకాంత్ కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రజనీకాంత్ తో పాటు క్లినికల్ హాస్పిటల్స్ మార్కెటింగ్ మేనేజర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రజనీకాంత్, లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అంటే కాలేయ వ్యాధులు సీనియర్ వైద్యుడిని. నేను మన జిల్లా ప్రాంతానికి చెందినవాడిని. ప్రతి నెల ఇక్కడికి నెల్లూరుకు వచ్చి కాలేయ సమస్యలు ఉన్న వాళ్ళని పరిశీలించడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెన్నైలో ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ట్రీట్మెంట్ అంటే ముఖ్యంగా లివర్ మార్పిడి చేయడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో పరిసర ప్రాంతాల్లో దాదాపు 50 మందికి లివర్ మార్చాము. సో వచ్చే వారం ఆగస్టు 13వ తేదీన ప్రపంచ అవయవ దాన దినోత్సవం. అంటే ఈ లివర్ మార్పిడి, కిడ్నీ మార్పిడి, హార్ట్ మార్పిడి, అలాగే లంగ్ మార్పిడి, ఈ అవయవాలన్నీ ఇప్పుడు మార్పిడిలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ పేషెంట్లు ఇంతకుముందు ఈ అవయవాలు దొరక్క చనిపోవడం జరుగుతుండేది. అలాంటి చనిపోయే స్టేజ్లో ఇట్లాంటి అవయవాలు దొరికితే వాళ్ళు కొత్తగా అవయవాలు వేసుకుంటే వాళ్ళు సాధారణ జీవితం గడుపుతూ అలాగే మొత్తం జీవితం అంతా అందరిలాగే బతుకుతారన్నమాట. సో ఇది అవగాహన కల్పించడానికి ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, దురదృష్టవశాత్తు ఏదైనా యాక్సిడెంట్లో గానో లేదా బ్రెయిన్ ఇంజురీ అయ్యి బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యి గానో బ్రెయిన్ చనిపోతే, అంటే బ్రెయిన్ డెడ్ అంటారు. ఆ బ్రెయిన్ చనిపోయినప్పుడు మిగతా అవయవాలన్నీ సాధారణంగా పనిచేస్తాయి. వాటిని మనం ప్రిజర్వ్ చేసి ఇలా వ్యాధిగ్రస్తులైన వాళ్ళకి మనం అమర్చడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ముఖ్యంగా ఒక వ్యక్తి నుంచి 5 పేషెంట్స్కి మనం పునర్జన్మ ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి బ్రెయిన్ డెడ్ వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ అంగీకారంతో 2 లంగ్స్ తీసుకోవచ్చు, ఊపిరితిత్తులు, హార్ట్ తీసుకోవచ్చు, అలాగే లివర్ తీసుకోవచ్చు, 2 కిడ్నీలు తీసుకోవచ్చు. ఇవి 5గురికి అమర్చవచ్చు. వస్తే వాళ్ళు సాధారణ జీవితం గడుపుతారు. ఈ ఫ్యామిలీస్ అందరూ వీటి మీద అవగాహన కలిగి ఉండాలి. అవయవాలు డొనేట్ చేస్తే దానివల్ల నష్టమే ఉండదు. మిగతా బాడీని అలాగే ప్రిజర్వ్ చేయొచ్చు. కానీ వీటి వల్ల 5గురికి పునర్జన్మ ఇవ్వడం జరుగుతుంది. మనం నెల్లూరులో దాదాపు 10 మందికి ఇలాగా కెడావర్ ట్రాన్స్ప్లాంట్ చేశాం. అంటే అవయవాలు వేరే దాత నుంచి స్వీకరించి మొత్తం లివర్ని అమర్చడం జరిగింది. వాళ్ళందరూ సాధారణ జీవితం గడుపుతున్నారు. అది ఆ దాతలు చేసిన పుణ్యమే వాళ్ళకి. వీళ్ళు జీవితాంతం నార్మల్గా ఉంటున్నారు. సో లివర్ అనేది చెడిపోతే లివర్ మార్పిడి శరణ్యం. మందులతో కొంతవరకే బాగా చేయగలం. మందులు స్టేజ్ దాటిపోతే లివర్ మార్పిడి చేసుకోవాల్సి వస్తుంది. లివర్ మార్పిడిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి అంటే ఫ్యామిలీలో ఎవరన్నా సగం లివర్ ఇస్తే అది అమర్చడం జరుగుతుంది, సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు. అలాగే ఫ్యామిలీలో ఎవరు లేరు ఇచ్చేవాళ్ళు అనే పరిస్థితుల్లో మనం అవయవ దానం, ఇది ఆంధ్రప్రదేశ్లో జీవన్ దాన్ ట్రస్ట్ ఉంటుంది. ఆ ట్రస్ట్కి రిజిస్టర్ చేసుకుంటే నెంబర్ ప్రకారం మొత్తం లివర్ని సేకరించి ఈ వ్యాధిగ్రస్తులకు అమర్చడం జరుగుతుంది. ఈ 2 రకాల మార్గాలు ఉన్నాయి. ఈ 2 రకాలతోటి ఆపరేషన్ చేసిన తర్వాత అందరూ సాధారణ స్థాయికి వస్తున్నారు. వాళ్ళు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా బతుకుతున్నారు. ఇందువల్ల ఈ అవయదానం మీద అందరూ అవగాహన కలిగి ఉండాలి. వాళ్ళు ముందుకు రావాలి. ఏదన్నా అట్లాంటి పరిస్థితుల్లో అపోహలకు వెళ్లకుండా
డొనేట్ చేయాలంటే డొనేట్ చేస్తే 5 ప్రాణం పోసుకుంటారు. ధన్యవాదాలు. నెల్లూరు ఇప్పుడు మన ఇండియాలోనే చూస్తే అవయవ దానం చాలా కొరతగా ఉంది. దాదాపు ప్రతి సంవత్సరం 15,000 మందికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. మనం అవయవాలు ఓన్లీ దొరికేది 500 నుంచి 1000 మందికి దొరుకుతున్నాయి. పోయిన సంవత్సరం 5,000 మందికి ఆపరేషన్ చేశాము. వాళ్ళల్లో కెడావర్ ట్రాన్స్ప్లాంట్ చూసుకుంటే ఓన్లీ 600-700 మంది. మిగతా అన్ని సజీవ దాతలు అంటారు, అంటే వాళ్ళ ఫ్యామిలీలో సగం లెవరిస్తే చేసుకోండి. ఇలా వెయిటింగ్ లిస్ట్లో ఉండి చాలామంది అవయవాలు దొరక్క చనిపోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో అవయవదానం కొంచెం బెటర్ నార్త్ ఇండియాతో పోలిస్తే. కానీ మనం విదేశాలతో పోలిస్తే అమెరికా లండన్ చాలా కింద ఉన్నాం అట్టడుగు స్థాయి. ఓన్లీ 1% డొనేట్ చేస్తున్నారు. అంటే 99% పీపుల్కి ఇంకా అవగాహన లేదు దీని మీద. ఓన్లీ 1% మటుకే ఈ అవయవాలు డొనేట్ చేస్తారు. ఇక్కడ మన నెల్లూరు జిల్లాకు చెందినటువంటి 2 పేషెంట్లు చిరంజీవి, జస్వంత్, వీళ్ళిద్దరికీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. వీళ్ళకి అవయవాలు కావాలి. లివర్ చెడిపోయి లాస్ట్ స్టేజ్ కూర్చున్నారు. అవయవాలు వెయిటింగ్ లిస్ట్లో ఉంటే వాళ్ళని రోజు టెస్ట్ చేసి మనం వ్యాధి ముదరకుండా చూస్తుంటాం. అలా సడన్గా అవయవం దొరికినప్పుడు వీళ్ళకి అమర్చడం జరుగుతుంది. కొంతమంది పేషెంట్లకి ఆల్రెడీ నెల్లూరులో ఉన్నారు. వాళ్ళకి అవయవాలు చేసి వాళ్ళు ఫాలోఅప్ వస్తారు. మధ్యాహ్నం అందరూ వస్తారు. వాళ్ళు ఆల్రెడీ డొనేట్ చేసి ఆపరేషన్ చేసుకొని 5-6 సంవత్సరాలు కూడా అయిపోయింది ట్రాన్స్ప్లాంట్ చేసి. సో అందువల్ల ఇలాంటి పేషెంట్స్కి అందరికీ అవయవదానం మీద మీరు అవగాహన కల్పిస్తే వీళ్ళందరూ మళ్ళీ ఆర్గాన్స్ దొరికి నార్మల్ జీవితాన్ని గడపవచ్చు. దాన్ని మనం వదిలేయలేము. ఆ పేషెంట్ నార్మల్ పేషెంట్ లాగే ట్రీట్ చేయాలి. అలా చేస్తే 3 నుంచి 4 రోజుల దాకా వెయిట్ చేయొచ్చు. ఈ లోపల ఆ ఫ్యామిలీని మనం కౌన్సిలింగ్ చేసి అందరూ ఒప్పుకోవాలి. ఫ్యామిలీలో సపోజ్ మదర్ ఫాదర్ ఒప్పుకోవాలి, లేదా వైఫ్ ఒప్పుకోవాలి, లేదా పిల్లలు ఒప్పుకోవాలి. యూజువల్గా మేము చెప్పేది ఏంటంటే అవయవదానం మ్యాక్సిమం ఏజ్ వచ్చి 80 సంవత్సరాల వరకు చేయొచ్చు. 70 నుంచి 80 సంవత్సరాల వరకు. చిన్నవాళ్ళ నుంచి 80 సంవత్సరాల వరకు చేయొచ్చు అందరూ. వయసు పెరిగే కొద్దీ జనరల్గా అవయవాలు అంత యాక్టివ్గా అవ్వడం పనిచేయదు. సో ఎవరైనా కానీ అవయవదానానికి ముందుకు రావచ్చు. అవి బాగుంటేనే తీసుకోవడం జరుగుతుంది. బాగాలేకపోతే దానికి ముందుకు వెళ్ళామన్నమాట.